కలికి ఎట్లా ఉండబోతుంది? ఆల్మోస్ట్ సూపర్ హిట్ బ్రో, బ్లాక్ బస్టర్. దానికన్నా మించిన సినిమా రాదు కూడా, బాహుబలి క్రాస్ చేస్తుంది పక్కా, చూసుకోండి. అంటే ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ ఎలా ఉండబోతుంది? ప్రభాస్ ఎట్లున్నా కూడా హైలైటే బ్రో. ప్రభాస్ చూస్తేనే చాలు, ప్రభాస్ కనిపిస్తే చాలు, ప్రభాస్ ఫేస్ ఒకటి చాలు, మాకు ఏం అవసరం లే. ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది? బాహుబలిని అన్ని క్రాస్ అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాయి బ్రో, ఆల్మోస్ట్ అన్ని. గుద్ద ఇంపుతున్నాం సినిమా మొత్తం. రేపు నీ మీడియా పనికి రాదు, ఈ పోక ఏది పనికి రాదు. గుద్ద ఇంపుతున్నాం, చూసుకో, రాసుకో. అయిపోతే అన్ని అంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాయి? చెప్తున్నా కదా బ్రో, అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాయి అంటున్నా కదా టోటల్. అంటే అర్థం చేసుకో. అమితాబ్ బచ్చన్ గారు ఎలా ఉండబోతుంది? యా 25 యాక్టర్స్ ఉన్నారు బ్రో, అందరి కోసం కాదు, మెయిన్ ప్రభాస్ కోసం. ఓన్లీ ఫర్ ప్రభాస్, ఓన్లీ ఫర్ ప్రభాస్, అంతే. ఎట్లున్నా బాడీ బిల్డర్ కనబడతాడా పెద్ద పోస్టర్ మళ్ళా. అమితాబ్ బచ్చన్ ఎట్లా ఉండబోతుంది? అమితాబ్ బచ్చన్ వచ్చింది కదా, ఇంకా చూసుకుందాం. మా ప్రభాస్ అన్న గురించి అడుగు నువ్వు. అమితాబ్ బచ్చన్ ఏంది? ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాడు ప్రభాస్? ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాడు ప్రభాస్ ఈ సినిమా? అరే లెక్క లేదు బాయ్, ఈసారి చెప్తున్నా, లెక్క చెప్పాం మేము. చూసుకోండి, అయినాక చూసుకోండి. అంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది మొత్తం? అనా ప్రభాస్ అన్న సినిమా నాకు చెప్పుడు ఇప్పుడు ఉండదు, కానీ ఎట్లుంటే బాక్స్ మొత్తం బాక్స్ పలిగిపోవాలి, మొత్తం థియేటర్ మొత్తం అద్దాలు ఇద్దాలు అన్ని వలిగిపోతాయి చెప్తున్నా. రేపు కానీ చక్కగా టికెట్లు రాకుండా ఒక్కని చెప్తున్నా. రాకుండా ఏమవుతుంది, ఇంకా ఇంతకు ముందు ఏమైంది, అట్లనే అవుతుంది, మొత్తం అద్దాలు ఇద్దాలు మొత్తం పగిలిపోతాయి. వలిగిపోతాయి. ఇంకేమేం చేస్తారు ఫ్యాన్స్ అంటే? ఇంకేం ఫ్యాన్స్ అంటే మొత్తం మలగొడతాం. మాకు సినిమా కావాలి, రేపు సినిమా మేము చూడాలి, రేపే చూడాలి, అంతే అంతే. మొత్తం హార్డ్కోర్ ఫ్యాన్స్. ఓకే, ఆల్ ది బెస్ట్.